ఇటీవల ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లుగా సమాచారం. సన్నిహితుల సూచన మేరకు సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో నిర్ణయం ఉంటుందంటూ సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆళ్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఆర్కే తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లుగా సమాచారంతో టీడీపీలో కొంత అలజడి మొదలైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆర్కే తిరిగి వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత? ఏం జరుగుతోంది అసలు? కొద్దిసేపటి క్రితమే తిరిగి మళ్ళీ నందు ఆర్కే వైసీపీలో జాయిన్ అవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్కే కొంతకాలం తను ఉన్నటువంటి పరిస్థితుల్లో తర్వాత మారినటువంటి సమీకరణల నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో మంగళగిరి నియోజకవర్గం నుంచి టికెట్ లేదు ఆర్కే అని చెప్పిన ప్రచారం పెడుతున్న నేపథ్యం కావచ్చు. అయితే ఆర్కే పెట్టినటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఎదుట ఆయన అనేక సార్లు పెట్టినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, పరిష్కరించకపోవడం కావచ్చు, అన్ని అంశాలు కూడా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ పార్టీకి దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే పదవికి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. మరలా తిరిగి ఆర్కే ఈ రోజు వైసీపీ గూటికి చేరుకున్నారు. అయితే వాస్తవానికి చూసినట్లయితే ఆర్కే ఎందుకు వైసీపీని వెళ్ళారు అనే అంశాలను అయితే ఆయన అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగానే చెప్పడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి వివక్షలు కావచ్చు, అవన్నిటికి గురవటం వల్ల పూర్తి స్థాయిలో పార్టీ పెడుతున్నాను, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ పార్టీని కానీ నమ్మి ముందుకెళ్తే అభివృద్ధి మనం చూపించలేము, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేది ఆయన చెప్పినటువంటి నేపథ్యం. మీడియా సమావేశం మరి పార్టీకి రిజైన్ చేస్తున్నటువంటి చెప్పిన నేపథ్యం. మరొకసారి తిరిగి పార్టీలో చేరడానికి ఏంటి అంటే ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరిగి ఆయన పార్టీలో చేరనని చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కనీసం ఒక నెల రోజులు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేకపోయాడు. అయితే ఆయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా ఆయన కొన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని మరోసారి బలోపేతం చేయడం, ఇంకా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో బలోపేతం చేస్తాము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుతాము, విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే కాదు శ్రీనివాస్, ప్రధానంగా అప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయాను అనేది ఒక అంశం ఆయన చెప్పారు. దాంతోపాటుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్ఛార్జీల మార్పు మనం చూసాం వైసీపీలో. ఆ సమయంలో మరి మంగళగిరిలో కూడా ఏమైనా మార్పు జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఈ కారణాల వల్ల, ఈ రెండు కారణాలు ప్రధానంగా ఆయన పార్టీ మారడానికి కారణమై ఉండొచ్చు అనేటువంటి వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా పార్టీ నుంచి అష్యూరెన్స్ వచ్చిన అవకాశం ఏమైనా ఉందంటారా? లేదంటే ఇంకేమైనా అష్యూరెన్స్ ఉందా? అసలు ఆయనకు పార్టీ తరపు నుంచి ఇంకేమైనా హామీలు వచ్చాయా? ఏమైనా అవకాశం ఉందంటారా? అటువంటి ప్రతిపాదనలతోనే మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది నందు. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి తెరలేపరని చెప్పుకోవచ్చు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక విధంగా చూస్తే. అంటే ఒక బీసీకి టికెట్ ఇవ్వడానికి ఆయన గతంలో వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాకుండా బీసీ టికెట్ వ్యతిరేకించిన నేపథ్యంలో పార్టీని వేడినాడు అనేది ఇప్పుడు స్పష్టత వచ్చింది. మరొకసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలో జాయిన్ అవడానికి కూడా ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మంగళగిరి నియోజకవర్గంలో వాళ్ళు ఈరోజు మన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదైతే విధానం ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు, తిరిగి చేరికను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా రెడ్డి ఈక్వేషన్ లో భాగంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఈసారి టికెట్ మార్చండి, అభ్యర్థిని మార్చండి అంటూ కూడా ప్రతిపాదనలో ఏదైతే మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ ఓట్ బ్యాంక్ రెడ్డిది ఉంది, ఆ రెడ్డిస్ కూడా ఆ రెడ్డి ఈక్వేషన్ లో కూడా ఆయన మార్చండి అంటూ కూడా ప్రతిపాదన ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అంశాలు పరిశీలించిన తర్వాత బీసీకే టికెట్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పడంతో ఈయన అలికి అలకబూని బయటకు వచ్చారు. మరొకసారి అప్పుడు అలికి అలకబూనినప్పుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని చెప్పని వైసీపీ శ్రేణులు కొంతమంది చెప్పగానే చెప్పారు. మరొకసారి ఈయన ఇప్పుడు తిరిగి మళ్ళీ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో మంగళగిరిలో మళ్ళీ కొత్త చర్చ కూడా తెలియజేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వబోతున్నారు, బీసీని నమ్మించి అంత టికెట్ ఇస్తామని చెప్పి నమ్మించి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తా ఉన్నారా,
లేదు అంటే కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవసరం ఇప్పుడు పార్టీకి అంత ఏం ఇబ్బంది అంటే ఒక బీసీని పెట్టి గెలిపిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి సహాయాన్ని మళ్ళీ కోరుతున్నారా అంటే కంపల్సరీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉంటేనే మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అనే అంశాన్ని కూడా మళ్ళీ ఒకసారి మంగళగిరి ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వైసీపీలో కూడా ఇది పెద్ద చర్చకే దారి తీసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ రేపు నియోజకవర్గాల్లో రేపు పొద్దున ఆయన యాక్టివ్ అవుతుంటారు, అన్ని కార్యక్రమాలు ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో బీసీ నేతలు ఇప్పుడే పగ్గాలు అప్పచెప్పి మళ్ళీ ఆయన పక్కన పెట్టడంలో కూడా ఇక్కడ ఏ రాజకీయ కోణంలో చూడాలనే అంశాల మీద ఇప్పుడు మంగళగిరి ప్రజలు తలపట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మంగళగిరి నేతలకు కూడా అర్థం కానటువంటి నేపథ్యంలో రాజకీయం నడుస్తుంది, వైసీపీ రాజకీయం నడుస్తుందని ఓకే ముఖ్యంగా మంగళగిరి వైసీపీ శ్రేణులు కూడా తలపట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.